హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఒక కొత్త మూవీ చూడడం జరిగింది, టూరిస్ట్ ఫ్యామిలీ. అంటే ఈ సినిమా కోసం జక్కన్న కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది అనమాట. అయితే ఏటుంది సినిమాలో, అసలు ఏంటి కొత్త కాన్సెప్ట్, అసలు ఏంటి చూసుకుంటే ఏముంది అంటే, ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని చెప్పగలుగుతాను. ఎలాంటి డిస్టర్బెన్స్ సీన్లు కానీ, అడల్ట్ సీన్లు కానీ ఏం లేవు. సో జనరల్గా మనకేంటి, ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఫ్యామిలీ ఉంటారు. సో వాళ్ళలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎలా డీల్ చేసుకున్నారు అనేది ఒక సింపుల్ ప్లాట్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే, ఒక ఫ్యామిలీ తప్పిపోవడం అంటే శ్రీలంకలో జరిగే ఇబ్బందుల వలన ఇండియాకి వచ్చేయడం జరుగుతుంది. ఇల్లీగల్గా ఒక సీ కోస్ట్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ నుంచి వచ్చేయడం జరుగుతుంది. అనుకోకుండా పోలీసులు దొరికిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు, సో పోలీసులను ఎలా మేనేజ్ చేశారు, సో వచ్చేసి మన ఇండియాలో ఎలా సెటిల్ అయ్యారు, సో సెటిల్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏ రకంగా ఆ రిలేషన్స్ మెయింటైన్ చేశారు అనే విషయం మీద అయితే సినిమా మొత్తం నడుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇండియాలోకి వచ్చేయడం బాగానే ఉంటుంది. సో వీళ్ళు మంచిగా మాట్లాడుతూ ఉంటారు, అందరితో బాగానే ఉంటారు. బట్ అనుకోకుండా వీళ్ళు ఒక థ్రెట్ అవుతారు అనమాట. అంటే జనరల్గా ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఇండియాలోకి ఎవరైనా ఇల్లీగల్గా వచ్చారా, సో బయట దేశం నుంచి ఎవరైనా వచ్చి ఇలాంటి పని చేశారా అని చెప్పి వెరిఫై చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే అనుకోకుండా ఇరుక్కుంటారు అనమాట. సో ఎలా మరి బయటకు వచ్చారు దాని నుంచి, ఇల్లాజికల్ సీన్స్ అని చెప్పను కానీ పర్వాలేదు, ఒక సినిమాటిక్ లిబర్టీని యూస్ చేసుకొని పర్వాలేదు, అదంతా బాగానే యూస్ చేసుకున్నాడు. మెయిన్ థింగ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఏంటి అంటే, కరెక్ట్గా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ కానీ, ఒక ఫ్యామిలీ అగైన్ ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పి. అంతే ఆ సినిమా ప్లాట్ యొక్క మెయిన్ ఆ టైటిల్ అది పెట్టాల్సిందేమో, అలానే ఉందన్నమాట. సో ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సో కరెక్ట్గా అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఆ సొసైటీలో మనకు వచ్చే ఆ వాల్యూ, ఆ సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది అని ఒకటి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ పెద్ద మాస్ డైలాగులు కానీ, పంచ్ డైలాగులు కానీ, ఫైట్లు కానీ ఇవేమి ఉండవు అనమాట. అనిల్ రావిపూడి కూడా ఫ్యామిలీ ఆ స్టోరీలు తీస్తాడు. సో అఫ్కోర్స్ ఇలాంటి ఫార్ములాతో అనిల్ రావిపూడి తీస్తే బాగుంటుందేమో. బట్ అగైన్ అక్కడ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో చూసేటట్టు ఏదో క్రింజ్ సీన్లు పెడుతుంటాడు. అగైన్ జనాలకు కూడా అవే కావాలండి, మరి పక్కన పెట్టండి. బీజిఎం కానీ, సాంగ్స్ కానీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పర్వాలేదు. సో ఆల్ ఓవర్ నాకు అడిగితే పాజిటివ్స్ చూసుకుంటే ఆ స్టోరీ ఒకటి ప్లస్, క్యారెక్టర్స్ ఆ యాక్ట్ చేయడం అదంతా ఒకటి ప్లస్, బీజిఎం ఒకటి ప్లస్. మైనస్లు చూసుకుంటే అక్కడక్కడ క్రింజ్ సీన్లు పడ్డాయి. సో అంటే మనం అంతగా అగైన్ ఈ జనరేషన్కి నచ్చకపోవచ్చేమో, బోర్ కొట్టచ్చేమో. సో అంటే ఫ్యామిలీ డ్యాన్స్ చేయడాలు, ఫ్యామిలీ ఈవెంట్లు ఇవన్నీ చూపిస్తాడు అనమాట. అది నాకు కొంచెం ఏమో మరి నాకు అంతగా ఎక్కలేదు అవన్నీ కూడా. అదర్ దెన్ దట్ మిగతాదంతా అగైన్ కన్విన్సిబుల్గా ఉంది, చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది, చూడొచ్చు. ఒకవేళ మీకు కానీ అగైన్ టైం ఉంటే, ఫ్యామిలీతో చూసే వీలు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి నోడిటీ కానీ ఎలాంటిది ఉండదు, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదైతే టెలిగ్రామ్లో, ఐబొమ్మలో ప్రతి దగ్గర ఉందన్నమాట. సో అదర్ దెన్ దట్ ఆఫీషియల్గా మనం చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ ఎక్కడెక్కడ స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.